లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథులు శ్రీ షేక్ బాజీ గారు, భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి. శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, స్వర్ణాంధ్ర పత్రిక సంపాదకులు. శ్రీ గురునాథం గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీమతి పుణ్యశీల గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత. ఇక చర్చలోకి వెళ్ళడానికి ముందుగా చంద్రబాబు గారు గతంలో కాంగ్రెస్ని ఉద్దేశించి తనకేం కర్మ పెట్టింది, కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తానని చెప్పిన తీరు, ఆ తర్వాత రాహుల్ గాంధీని కలిసిన వైనం, అలాగే ఇప్పుడు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు గారు గతంలో కేసీఆర్ దగ్గర కేసీఆర్ కోసం తను ఎలా తగ్గి కూడా ఆయన పొత్తు కోసం ఎలా ప్రయత్నం చేశానని చెప్పిన వీడియో చూసిన తర్వాత మిగతా చర్చలోకి వెళ్దాం. ప్రజలకి ఎవరు భరోసా ఇస్తారు, చంద్రబాబు గారు ఇస్తున్న భద్రత గురించి నిన్న జగన్ గారు చేసిన కామెంట్లు కానీ, అలాగే చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ఇతరత్ర సర్వేలో 150 పైగా వస్తాయని ఆయన చెబుతుంటే సర్వేలు మాత్రం టైమ్స్ నౌ తాజా సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్కి 22 లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పడం ద్వారా బహుశా వాళ్ళ ఆ ప్రకారం అయితే 125కి పైగా అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా టైమ్స్ నౌ సర్వే వస్తే, ఈనాడులో ఒక్క లైన్ కూడా మొదటి పేజీలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి కేటాయించకపోవడం కూడా ఆసక్తికర విషయం. మరోవైపు పోసాని కృష్ణమురళి అన్ని కులాల వారు, కమ్మవారితో సహా అన్ని కులాలు కలిసి మరీ చంద్రబాబును ఓడించాలని చెప్పిన తీరు కూడా ఆసక్తికరంగా ఉంది. సో వీటన్నిటి మీద చర్చలోకి వెళదాం. ఇప్పుడు ఒక్కసారి ఆ విజువల్స్ చూసి. చంద్రబాబు గారు కాంగ్రెస్ నాకే కనబట్టలేదు. కాంగ్రెస్ గెలవడానికి 30 ఏళ్ళు పోరాడాలి. వాళ్ళ గవర్నమెంట్ రాకుండా చేసి యూఎఫ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ ఈరోజు కొత్త విషయాలు మీరేగా మాట్లాడేట్లా నా స్పీచ్ ఎక్కడ నేనెక్కడ వీళ్ళ కోసం నేను మాట్లాడతాను. ఇన్ ప్రిన్సిపల్ వి అగ్రీ. సమ్ ఆఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ డౌట్ అబౌట్ అవర్ పాస్ట్. ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ కంపల్షన్ నౌ. అందుకే నేను మాట చేశాను, కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా బైకాట్ చేయాలి. అప్పటికి కూడా మనకు కసి తీరదు. వ్యవహారంగా చేయమని చెప్పడం సోనియా గాంధీ జాగిరి కాదు, ఇది ఇటలే కాదు, ఇండియాలో ఉన్నాం. దట్ విల్ ప్రూవ్ ఇట్. వీఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ వర్కింగ్ టుగెదర్. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, అతన్ని కలిశాను, నేనే తగ్గాను. నా దగ్గర పనిచేసిన వ్యక్తితో నేనే తగ్గానంటే ఎగో ప్రాబ్లం ఉంటుంది. ఇతనేంటి నా దగ్గర పనిచేశాడు, నేను తగ్గాలనుకుంటారు. నాది కాదు. నేను తగ్గేది ఒక మంచి కోసం. అవసరమైతే నేనే తగ్గి 10 మందిని కలుపుకొని పోతాను తప్ప ఎప్పుడు కూడా నేను ఎగో ప్రాబ్లంతో ముందుకు పోలేదు. ఆ ఉద్దేశంతో నేను కలుస్తానంటే కలవకుండా కడాన మీరు చూస్తే కలవకుంటే పోయారు, పర్వాలేదు. మీరు కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకోకూడదని నాకు ఆదేశాలు ఇస్తాడు. తమ్ముళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కాల. రైట్, చంద్రబాబు గారు అలా చెబుతున్నారు. ఆత్మగౌరవం గురించి అవకాశం వచ్చినప్పుడల్లా ఈ మధ్యకాలంలో చెబుతున్న చంద్రబాబు గారు తాను కేసీఆర్తో స్నేహం కోసం, టీఆర్ఎస్తో పొత్తు కోసం తగ్గానంటూ, జై తెలంగాణ అంటూ అక్కడ నినాదాలు ఇస్తూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తగ్గించారా, తీసేశారా, ఆయన పెంచారా? సరే, ఈ చర్చ ఎలా ఉన్నా ప్రధానంగా ఎవరు భరోసా, మీ భరోసా మా బాధ్యత, మీ భవిష్యత్తు మా బాధ్యత అన్న చంద్రబాబు నినాదానికి జగన్ గారు ఇచ్చిన కౌంటర్ కానీ, సర్వేల వ్యవహారం, చంద్రబాబు గారు చెబుతున్న దానికి, సర్వేల్లో వస్తున్న దానికి, వీటన్నిటి మీద ముందుగా తిలక్ గారు తన విశ్లేషణ చెప్తారు. ఎలా ఉంది? నిజంగానే భరోసా ఇచ్చేదట్టే ఉందా? మీ భద్రత మా బాధ్యత, మీ భవిష్యత్తు మా బాధ్యత అంటున్నారు. ఈయన అడుగుతున్నారు, నువ్వు ఇవన్నీ చేసావు కదా, ఏమిటి నువ్వు ఇచ్చిన బాధ్యత? ఈ 5 ఏళ్లలో నిజంగానే భరోసా ఇచ్చాడా చంద్రబాబు గారు? జగన్ గారు ఏం చెప్పారు, ప్రతిపక్షాలు ఏం చెప్పిన ఆ అంశాన్ని పక్కన పెడితే భరోసా ఇచ్చారా లేదా? పార్టీ వాళ్ళకే భరోసా లేదు, గెలుస్తామన్న భరోసా లేదు, టికెట్ ఇస్తారా లేదా అన్న భరోసా లేదు. ఆ భరోసా లేకే కదా టికెట్ కోసం తాపత్రయపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి టికెట్ వస్తా లేదో భరోసా లేదు, టికెట్ వచ్చిన తర్వాత గెలుస్తామా లేదన్న భరోసా లేదు. అందువల్ల నిన్న బొడ్డా రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన సెల్ ఆఫ్ చేసి దాదాపు 10-12 గంటలు ఆయన కనపడలేదట. వీళ్ళు ఆందోళన చెందారు, అసలు వేస్తాడా నామినేషన్ లేదా అని. అటువంటి పరిస్థితి వేయట్లేదంట. ఆయన డిక్లేర్ చేశాడు, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నా వల్ల కాదు అంటే ఓడిపోతామనే భయంతోనే. ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఒక తెలుగుదేశం పత్రిక ఏం రాసిందో తెలుసా? ప్రచారంలోకి వెళ్ళటలేదంట టీడీపీ క్యాండిడేట్లు. అంటే జనం దానికి ఏం చేశారంటే ట్విస్ట్ ఒకటి ఇచ్చారు వాళ్ళు. చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలు చూసి ఇక అసలు ఎటు గెలిచిపోతాంలేని ఉదాసీనంగా ఉంటున్నారని వీళ్ళు ఆందోళన చెందుతున్నారు ఆ పత్రిక వారు. అంటే విషయం ఏంటంటే భయపడి వెళ్ళట్లేదా? నాకు అర్థం కాని విషయం అది. జనంలోకి వెళ్తే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి
మిగతా క్యాండిడేట్స్ని అలా పక్కన పెడితే లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో వెళితేనే రైతులు ప్రశ్నించిన సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు అటువంటి సంఘటనలు జరిగినప్పుడు సరే మిగతా నాయకులు అయితే ఏమైనా సర్ది చెప్పేవాళ్ళు. లోకేష్ గారికి ఆ శక్తి సామర్థ్యాలు కొంచెం తక్కువ కాబట్టి రైతులకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అందువల్ల ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి ఎంతవరకు వాళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయనేది సందేహం. అది చంద్రబాబు నాయుడు గారు దబాయిస్తారు తప్ప సమాధానం ఎప్పుడూ చెప్పలేదు. ఆయన దబాయింపుకే ప్రాధాన్యత ఇస్తారు. ఇకపోతే ఈ భరోసా అనేది ఎక్కడొస్తుందంటే ఆయన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాను నేను, దేశంలో ఎవరు చేయలేదన్నారు. ఒక్క పెన్షన్ తప్ప ఆ పెన్షన్ కూడా పెంచింది ఎలక్షన్ 3 నెలలు ఉండగా. మిగతా సంక్షేమ కార్యక్రమాలు ఏం అమలు చేశారు? ఆరోగ్యశ్రీ భరోసా ఇచ్చారా? ఫీజు రీయింబర్స్మెంట్ భరోసా మేజర్, చిన్న చిన్న అలా పక్కన పెట్టండి. ఆయన చెప్పిన అన్నా క్యాంటీన్లు అన్ని చోట్ల పెట్టారా? ఇలాంటివి చూసుకున్నప్పుడు కూడా 6 నెలల ముందే అనుకుంటా కదా, 6 నెలల ముందే. గొడవ అవుతా ఉంటుంది. దాంట్లో కూడా మళ్ళీ ఆ బిల్డింగ్లు కట్టడానికి కుంభకోణాలు ఇవన్నీ ఎవరు చెప్పారు? హైదరాబాద్ లో కేవలం అంతా కలిపి ₹1,00,000 లోపు అయిపోదు. 2 లక్షలు 3 లక్షలు అండి, ఇక్కడ 50 లక్షలు అంట కన్స్ట్రక్షన్. ఇక్కడ ఒక కంపారిజన్ కూడా చెప్తాను మీకు. సరే, ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి బిల్డింగులు, కాంట్రాక్టులు, టెండర్లు, అన్న క్యాంటీన్లు ఇవి అక్కడి నుంచి మళ్ళీ కొన్ని చోట్ల, అన్ని చోట్ల నేను అన్ను, కొన్ని చోట్ల తెలుగుదేశం కార్యకర్తలు భోజనాలు అక్కడి నుంచి వెళ్తున్నాయి. ఇది ఒక ఆస్పెక్ట్. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆయన సొంత ఖర్చులతో రాజన్న క్యాంటీన్ అని పెట్టి తక్కువ ₹4 భోజనం పెట్టడం, కూరగాయలు ₹10కే 4 రకాల కూరగాయలు ఇవ్వడం, ఇలాంటివి చేస్తున్నారు. జనం కంపేర్ చేసుకుంటారు ఎవరు భరోసా ఇస్తున్నారనేది. అందువల్ల ఈవేళ 2014లో ఏ సెక్షన్లు అయితే తెలుగుదేశం పార్టీతో ఉన్నాయో ఆ సెక్షన్లన్నీ కూడా తెలుగుదేశంతో ఇవాళ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయని చెప్పగలిగే ధైర్యం, భరోసా చంద్రబాబు నాయుడుకి ఉందా? ఓకే, అది సందేహం. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి సెక్షన్లో 1% అట్లా తేడా ఉంటుందేమో కానీ ఆ సెక్షన్లన్నీ ఇంటాక్ట్గా జగన్తో అట్లాగే ఉన్నాయి. కొంత తేడా ఉంటుంది, దాదాపు అట్లాగే ఉన్నట్లే కదా. ఎలా భరోసా వస్తుంది? ఆ సెక్షన్లు దూరమైనవి. ఓకే, ఇంకొక కంపారిజన్ కూడా చెప్తాను. ఇప్పుడు ఆయన స్కీముల వారీగా చూస్తే మీ టైం ఎక్కువ తీసుకున్నా కానీ పర్లేదు, చెప్పండి. రైతుల రుణమాఫీ అనేది చేయలేదు పూర్తిగా. ఆయన 25,000 కోట్లు చేశానంటున్నాడు. 87,000 కోట్లు ఉందో అది పక్కన పెట్టండి. 25,000 కోట్లలో కూడా 11,000, 14,000 ఇచ్చారు. మిగిలిన 12,000 కోట్లు పెండింగ్ ఉంది. ఆయన 25,000 కోట్లు ఇచ్చానని చెబుతున్నాడు ఆయన. కానీ 1% అయినా వ్యతిరేకత ఉంటుంది రైతులు మొత్తం వ్యతిరేకమయ్యారని నేను చెప్పను. 2014లో ఓటేసిన రైతుల్లో 1% వ్యతిరేకమయ్యారు. అలాగే డ్వాక్రా మహిళలు 1% వ్యతిరేకమయ్యారు. అలాగే యువకులు జాబ్ 1% వ్యతిరేకమయ్యారనుకుందాం. అలాగే ఈ ఆరోగ్యశ్రీకి వ్యతిరేకంగా చేయకపోవడం వలన 1%. ఇట్లా స్కీముల వారీగా ఒక 6-7% ఓట్లు దూరం అయినాయి. అదొకటి బీజేపీ జనసేన మైనస్ అవడం కూడా అది 1%. సరే, అది మెజారిటీ పోయింది అనుకుందాం. బీజేపీ జనసేన సపోర్ట్ చేయకపోవడం వల్ల ఈసారి 1% మెజారిటీతో గెలిచాడు కాబట్టి ఆ 1% మెజారిటీ పోయింది అనుకుందాం. ఓకే, స్కీముల వారీగా 6-7% ఓట్లు తేడా వస్తుంది. ఇకపోతే కాపులకు మోసం చేశాడని 1%. ఓకే, బ్రాహ్మణులకు అన్యాయం చేశాడని 1%. మత్స్యకారులు తాట తీస్తానాడని 1%. నాయ బ్రాహ్మణులు తోలు తీస్తానాడని 1%. ఇట్లా ఈ రకంగా అదొక 6-7%. నాకు ఉన్న అంచనా అనుభవం మీద నేను చెప్పేది ఏంటంటే 10 నుంచి 15% ఓట్ల తేడా ఉంది. దీనివలన దీనిలో ఆయన జిమ్మెక్కులు, ఆయన డబ్బు పంపిణీ, ఇటువంటి కార్యక్రమాల వల్ల ఒక 5%, 7% తేడా రావచ్చు. ఏది ఏమైనా కానీ పర్సంటేజ్ డిఫరెన్స్ ఉంటుంది. చంద్రబాబు అంటే ఇప్పుడు మీరు ఆయన చెప్పే 150 నంబరు టైమ్స్ నౌ సర్వే సమస్య లేదు. టైమ్స్ నౌ సర్వే కరెక్ట్ అవుతుందంటే దేశంలో ఎన్ని రకాల సర్వేలు వచ్చినా 90% సర్వేలు తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక సి ఓటర్ మాత్రమే తెలుగుదేశంకి అనుకూలంగా ఉంది. సరే, తెలుగుదేశం అనుకూలమైన సర్వేలు కొన్ని ఉన్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి చేసే సర్వేలు. ఈనాడు ఒక్క లైన్ కూడా రాయారండి పేపర్లో. మరి అన్యాయంగా నాకైతే నేను ఎప్పుడు నెవర్ ఇమాజిన్ ఒక్క లైన్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి 150 ఇచ్చారు, అభ్యంతరం లేదు చంద్రబాబు చెప్పాడు. పక్కన టౌన్స్ నౌ సర్వే వచ్చింది, 22 సీట్లు లోక్సభ సీట్లు వస్తాయంటే ఒక్క లైన్ అని రాయరా, లేదా లోపల పేర్లని రాయరా? ఇప్పుడు ఆ జర్నలిస్టిక్ ప్రమాణాలు అనేవి ఎప్పుడో పోయినాయి. దారుణంగా ఉంది కదా. స్వప్రయోజనాలు తప్ప వేరే ఏం పట్టదు కాబట్టి. రైట్. లక్ష్మి గారు మంగళగిరి నుంచి. లక్ష్మి గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ఎవరికి భరోసా, ఎవరికి భద్రత ఇస్తానంటున్నాడు చంద్రబాబు గారు? జగన్ గారు అన్నీ అడుగుతా ఉన్నారు, ఏం భరోసా ఇచ్చావు 5 ఏళ్లలో అని.
మీ భవిష్యత్తు అంటున్నారు, మీరేమంటారు? మాట్లాడండి. హలో లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి. మంగళగిరిలో ఎట్లా ఉంది? మాట్లాడాలా? మంగళగిరి బానే ఉంది. మంగళగిరి బాగానే ఉంది. ఎవరు పోటీలో? రామకృష్ణారెడ్డి గారు వర్సెస్ లోకేష్ కదా, ఎట్లా ఉంది? పోటీ ఎట్లా ఉంది? ఎవరికి? బానే ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ఉంది. నేను 2 ముక్కలు మాట్లాడాలనుకుంటున్నాను. మీ ఛానల్ గురించి చాలా నుంచి ట్రై చేస్తాను. నేను 2 ముక్కలు మాట్లాడాలనుకుంటున్నాను. మీ సాక్షి ఛానల్ పెట్టింది ఒకటి, జగన్ పుట్టింది ఒకటి, చంద్రబాబును తిడతానికి తప్ప రెండో దేనికి పెట్టలే మీ సాక్షి ఛానల్. ఓకే, సంతోషం. అంటే చంద్రబాబు భయం చేయాలా మీకు? చంద్రబాబు భయం చేసుకోండి, మీరు అభ్యంతరం ఉంది. మీ ఇష్టమైన ఈనాడు, జ్యోతి, ఇటన్నిటిలో భయం చేసుకోండి. ఎవరొద్దన్నారు? మీరు చంద్రబాబు కోసమే ఈనాడు పుట్టిందా, ఆంధ్రజ్యోతి పుట్టిందా? చెప్పండి, అటైతే అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను చూపించాను. కాంగ్రెస్ సిగ్గు శరం ఉంటే కాంగ్రెస్తో కలుస్తానా? నాకా చిచ్చి ఈ చెత్త కాంగ్రెస్ అని వెళ్ళింది ఎవరు? చంద్రబాబా లేకపోతే ఇంకో జగన్ గారు వెళ్ళాడా? ఎవరు వెళ్ళారు? ఆ కేసీఆర్ దగ్గర ఇట్లా నేను దగ్గూరుకున్నానని చెప్పి ఆంధ్రలో పరువు తీసింది చంద్రబాబు గారా, జగన్ గారా? అది మీరు ఆలోచించుకోవాలి. మీకు ఆత్మగౌరవం లేకపోతే మధ్యలో మమ్మల్ని ఎందుకు అంటారు? మీ కర్మ. మీకు ఆత్మగౌరవం లేకపోతే మీరు వదులుకోండి. ఈ సమాజంలో మీరు పాత్ర కాకపోతే మీ కర్మ. ఎవడని చేస్తాడు? మధ్యలో సాక్షి పేరు ఇవన్నీ తీసుకొస్తారు. మీకు వాస్తవం అయితే నేను చెప్పినట్లు ఒక్కటి వాస్తవం సరే చెప్పండి. ఇప్పుడు ఈ సమాజం చెప్పండి, దమ్ముంటే. చంద్రబాబు గారు కాంగ్రెస్ని బండబూతులు తిట్టిన మాట వాస్తవా కాదా? సోనియా గాంధీని చండాలంగా తిట్టిన మాట వాస్తవా కాదా? ఇప్పుడు వెళ్ళి చేతులు కట్టుకుని వాళ్ళ పక్కన నిలబడింది వాస్తవా కాదా? ఇది ఆంధ్రులకు ఆత్మగౌరవమా, తెలుగు వారికి గౌరవమా? అది మీరు ఆలోచించుకోండి, మీ ఇష్టం. మోడీ గారిని నరహంతుడు అన్నాడా లేడా? తర్వాత వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డా లేదా? ఇవన్నీ ఎవరు చేశారు? కేసీఆర్ దగ్గరికి వెళ్ళి శవం పక్కన కూడా అడిగింది ఎవరు? మీరు అడిగారండి? మీరు అడిగారు? ఎవరన్నా అడిగారు? ఇక్కడ ఉన్న ఎవరన్నా అడిగారా? మీరు ఆలోచించుకు మాట్లాడడం తప్ప చంద్రబాబు మేమేం తిట్టాను? నేను తిట్టానా? నేను ఎక్కడ తిట్టాను? నేను అసలు ఏమన్నా అడిగానండి? విషయం చెబుతున్నాం, మీ ఇష్టం. మీరు ఏదన్నా నిర్ణయం తీసుకోండి అని చెబుతున్నాం. కాబట్టి అమ్మ మీరు తిట్టదలుచుకుంటే తిట్టండి, కానీ కొంచెం ఆలోచించండి. మీకు కనీసం రాజకీయ నాయకులకి చంద్రబాబు గారు ఆత్మగౌరవం ఎన్ని కథలు చెప్పినా ఆయన ఆత్మగౌరవంతో వ్యవహరిస్తున్నాడా లేదని ఆలోచించుకోండి. కనీసం మీరైనా ఆత్మగౌరవంతో ఉండండి నా కోరిక. లేదు మేము వదులుకుంటామంటే మీ కర్మ, నేనేం చేస్తాను? రైట్. శ్రీనివాస్ గారు తాడిపత్రి నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం, మాట్లాడండి. సాక్షి పేపర్లో వేసేటివన్నీ రోజు నిజాలేనండి? ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే సాక్షి పత్రిక ఈనాడు గురించి కాదు. నేను అడిగేది ఏమంటే ఈనాడులో ఒక్కలేనన్నా ఇప్పుడు 150 వస్తారన్నారు, రాయటం తప్పేం కాదు. చంద్రబాబు గారు అన్నమాట రాయటం తప్పు కాదు. సాక్షి సైన్స్ నౌ సర్వేలో 22 లోక్సభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తాయంటే ఒక లైన్ అని రాయాలి కదా. లేదు జగన్ గారికి పెద్ద ఎత్తున జనం వచ్చారు, రాయదుర్గం కానీ మిగతా చోట్ల, ఒక్క పేరాన్న ఇవ్వాలి కదా పద్ధతి అయితే. మీరు లేదు వాళ్ళు కూడా చంద్రబాబు బొమ్మ వేసుకుంటే పొరపాటును కూడా తప్పుపట్టను. ఎస్ మా పేపర్ అండి, మేము చంద్రబాబు మద్దతుదారులు అని చెప్పండి, తప్పేం కాదు. అది చెప్పకుండా జనాన్ని మోసం చేయడం కాదా? చంద్రబాబు గారికి ఈనాడుకి మొన్నెప్పుడో ఈయన చెప్పారు, ఎవరు తెలుగు గారు కదా, మీరే కదా చెప్పింది, తెలుగు గారు చెప్పారు చంద్రబాబు రామోజీ రాధాకృష్ణుని అంతా కుల రాజకీయం చేస్తున్నారని. చివరికి రామోజీరావు గారికి కూడా అప్రతిష్ట పాలయ్యేటట్టుగా పరిస్థితి రాకూడదు కదా అని నా కోరిక. లేదు అది పరిస్థితి. సాక్షి గురించి కాదు, చెప్పండి. చంద్రబాబు గారు భరోసా ఇచ్చాడా 5 ఏళ్ళు అనేది పాయింట్. అవునండి, జగన్ గారు ఇచ్చే హామీలన్నీ నెరవేర్స్తారని మీరు దానికి హామీ ఉంటారా? జగన్ ఇస్తున్నాడు కదా హామీలు, అవి చేస్తాం ఇవి చేస్తామని ప్రజలకు. అవును, మీరు ఇస్తారా? మీరు హామీ ఉంటారా? మీరు సాక్షిలో మీరు రోజు. అవును, చంద్రబాబు గారికి మీరంతా హామీ ఇచ్చారా? 1,00,000 కోట్లు రుణమాఫీ చేస్తానని మీరు భరోసా ఇచ్చారా? అవునండి. రామోజీరావు భరోసా ఇచ్చారా? రామోజీరావుని భరోసా ఇచ్చారు. అప్పుడు మరి ఎందుకు ప్రచారం చేశారు? మీరు అడగండి, వెళ్ళి రామోజీరావుని రాధాకృష్ణని అడగండి, అప్పుడు నేను కూడా భరోసా ఇస్తా. రేపు జగన్ గారు కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేయకపోతే నేను కూడా ఇదే రకంగా ప్రశ్నిస్తా, నాకేం మొహటం లేదు. అంతవరకు నేను హామీ ఇస్తా. అంతేగాని ఆయన ఏదో తప్పు చేస్తే నేనేదో భయం చేస్తానని మీరు అనుకుంటే మాత్రం పొరపాటు. నేను చెప్పినట్లు చెప్పండి, 1,00,000 కోట్లు రుణమాఫీ చేస్తానని ఇక్కడ చెప్తే నేను వాళ్ళందరినీ ఖండించేవాడిని. ఎట్లా చేస్తారా 1,00,000 కోట్లు? నేను ఆ రోజే అనేవాడిని. ఇవన్నీ నమ్మొద్దా? మీరు ఓటు వేసుకోండి, కానీ ఇటువంటి వాటిని నమ్మొద్దని చెప్పిన ఏకైక వ్యక్తిని. అది చంద్రబాబుకి మీరు వెళ్ళి రామోజీరావుని అడగండి, ఇట్లాగే రాధాకృష్ణ అడగండి, అప్పుడు నేను కూడా చెప్తాను. ఓకే, రైట్. మరి పుణ్యశీల గారు చెప్పండి, మీరు ఎట్లా ఏ రకంగా జగన్ గారు భరోసా ఇస్తారు అడుగుతున్నారు, చెప్పండి, మీరు చెప్పాలి దానికి.
ఇప్పుడు నన్ను హామీ ఇమ్మన్నాడు కాబట్టి నేను చెప్పాను. నేను ఎందుకు హామీ ఇస్తాను? నాకేం అవసరం? జగన్ తప్పు చేస్తే జగన్నే అంటాం. ఇప్పుడు చంద్రబాబు గారు తప్పు చేశాడా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి, జనం ఆలోచించుకోవాలి. ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇప్పుడు మంగళగిరి నుంచి మాట్లాడినటువంటి లక్ష్మి గారు కానీ, మరి ఇప్పుడు మాట్లాడిన తాడిపత్రి నుంచి మాట్లాడినటువంటి వాళ్ళు కానీ, మీరన్నట్లుగా ఆత్మవిమర్శ అనేది ఒకసారి చేసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రాజధాని విభజన జరిగిన తర్వాత కూడా ఆయనకు అవకాశం వస్తే ప్రజలకి ఏమాత్రం భరోసా ఇచ్చారు? ఇప్పుడు తిలక్ గారు పెద్దలు చెప్పినట్లుగా ఇప్పుడు వారు లిస్టు ప్రకారంగా చెప్పుకుంటూ వచ్చారు. రైతు రుణమాఫీ ప్రకారం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మరి వీటన్నిటిల్లో ప్రజలకి నమ్మకం కలిగే విధంగా ఆయన ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించారు? మరి ఇంతవరకు అధికారంలో రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి వీళ్ళకి నోళ్ళు వస్తున్నాయి కానీ, మరి అధికారంలో 5 సంవత్సరాలు ఏలుబడి చేసినటువంటి వ్యక్తి రోజుకొక నాటకం ఆడుతూ, రోజుకొక ప్రవర్తన చేస్తూ 3 నెలల ముందు నుంచి పెన్షన్ పెంచింది. మరి 2016లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో అప్పుడే అనౌన్స్ చేశారు. మీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే మరి 2016 నుంచే మరి ఆయన అమల్లోకి పెట్టాలి కదా. మరి 3 నెలల ముందు ఎన్నికల ఇదిని బట్టే కదా మరి మీ నాయకుడు మరి ఇది చేసింది. ఈ విషయం మేం కాదు, ఒక పార్టీ నాయకులుగా మేం కాదు ప్రశ్నిస్తోంది, బయట ప్రజలే ప్రశ్నిస్తున్నారు. 3 నెలలకి ప్రజల సంక్షేమం గుర్తొస్తోందా? ప్రజల భరోసా గుర్తొస్తోందా చంద్రబాబు నాయుడు గారు? కానీ తిట్టని వ్యక్తులంటూ బయట లేరు. ఎందుకంటే భజన చేసే బృందాల్లానే ఉంటాయి సార్. ఆత్మవిమర్శ అనేది ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీగా అనేది ఉండాలి. కరెక్ట్. గురునాథన్ గారు మీరేమంటారు? భరోసా ఎవరిస్తారు? మీకు ఎట్లాగో పాపం ఇక్కడ పరిస్థితి ఏం పెద్ద అనుకూలంగా లేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మాట్లాడండి. భరోసా విషయంలో చంద్రబాబు నాయుడికి చాలా స్పష్టమైన క్లారిటీ ఉందండి. ఏంటి? అధికారంలో ఉన్నాడు కాబట్టి అతనికి అనేక అవకాశాలు ఉంటాయి. మొత్తం ప్రజలు 3,65,00,000 ఓటర్లు ఉన్నారు. దాన్ని 5-6 బ్లాక్లుగా తయారు చేశాడు. 1 రైతులు, 2 నిరుద్యోగులు, పెన్షనర్సు, డ్వాక్రా మహిళలు, అలా చేసి మొత్తానికి 6 సెక్టార్లో ఏదో ఒక భరోసా ఇచ్చాడు. భరోసా ఇచ్చి ఆ ఓట్ల ద్వారా అధికారంలో ఉన్నాడు కాబట్టి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆశ ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది కాబట్టి ఆ పనిలో అతను నిమగ్నమై ఉన్నాడు. సో దాన్ని ఎంతో కొంత లబ్ధి చేకూర్చే పనులు మాత్రం జనానికి ఇవ్వగలిగాడు. దాంతో ఎంతో కొంత అంటే 1,00,000 కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడు. అతని వల్ల ఉందండి, అతని వల్ల ఏ పని కాదు. కేంద్ర ప్రభుత్వం కింద సహకారం ఉంటేనే చేస్తారు తప్ప ఎవరైనా 1,00,000 కోట్లు కానీ 1,000 కోట్లు కానీ. మరి మీరు భరోసా ఇచ్చారు, మీరు సర్టిఫై చేస్తున్నారు కదా, ఎంత సగం మిత్రుడు అయితే? అతను చేసి చెప్తున్నాను మీకు. అంటే అది మోసం చేయడం అవుతా, భరోసా చేసినట్టు? అతను భరోసా అంటాడు, అతను భరోసా అంటాడు. ప్రజలు ఏమంటారో చూడాలి. నేను ప్రజల గురించి కాదు, అతని గురించి కాదు, మీ గురించి అడిగా నేను. మీరేమంటున్నారు? మీరు దాన్ని భరోసాగా చూస్తారా, మోసంగా చూస్తారా? కాంగ్రెస్ పార్టీ భరోసాగా చూడదు, దాన్ని చూడదు. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం చేసిన తంత్రం తప్పది, యంత్రాంగం తప్ప అది భరోసా మాత్రం కాదు. ఓకే, రైట్. బాజీ గారు మీరేమంటారు? ఎవరు భరోసా ఇస్తున్నారు ఏం కదా? మీ పరిస్థితి కూడా అంత పెద్ద తేడా ఏం లేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మాట్లాడండి. ఇక్కడ అంటే మాదేమైందండి, మేము చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులు చేరే విధంగా ఏ విధంగా చేసామనేది మేము చేసేటువంటి పద్ధతిలో వాళ్ళకు వచ్చిన ఇబ్బందుల వల్ల ఆయన 2 సంవత్సరాల క్రితం అడ్డం తిరగడానికి తీసుకున్నటువంటి నిర్ణయం కానీ కాంగ్రెస్ పార్టీతో క్లియర్గా కనపడతా ఉంది ఆంధ్ర ప్రజలకి. తెలంగాణలో పొత్తు పెట్టుకొని అధికారం సాధిద్దామని చెప్పని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కోసం కానీ, కేంద్రంలో చక్రం తిప్పి తన బలవంతుడు కాబట్టి మిగతా వాళ్ళందరినీ అంచెలుగా మార్చుకొని అధికారం సాధిద్దాం, ఇక్కడ కొడుక్కి వారసత్వ రాజకీయ పట్టాభిషేకం చేద్దామని ఆలోచన కానీ క్లియర్గా కనపడతా ఉంది. దీనికోసం భారతీయ జనతా పార్టీ దగ్గర తీసుకున్నప్పటికి కూడా నిధులు వినియోగించుకొని ప్రజల సంక్షేమ పథకాలు తన పేరుగా మార్చుకున్నాడు. ప్రతి పథకానికి ఆయన పేరు పెట్టుకున్నాడు. ఇచ్చినట్టు ఇవాళ ఆయన చెప్పినటువంటి ఇవాళ ఈనాడు పత్రికలో పాపం కష్టపడి చేసినటువంటి రైతు రుణమాఫీలకు సంబంధించినట్టు, లేకపోతే గౌరవ పెన్షన్ సంబంధించిన పెన్షన్లో ఇవాళ 1,000 రూపాయలు ఇస్తున్నారంటే 800 రూపాయలు కేంద్రం ఇస్తే 200 రూపాయలు కలిపి ఇస్తుంది. అది పాత దివంగత ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పథకాన్ని ఆయన కలుపుకొని దాన్ని ఆయన పేరు మీద పెన్షన్గా మార్చుకోవడం జరిగింది. ఇవాళ చంద్రన బీమా అది కూడా కేంద్రం నుంచి ఇచ్చినట్టు. ఈ భద్రత అనే విషయానికి వచ్చేసరికి ఇది ఖచ్చితంగా ఆయన కుటుంబ భద్రత కోసం చూసుకున్నాడు తప్ప కుటుంబ భద్రత ఆయన కుటుంబ భద్రత తీసుకుంటే రాష్ట్ర ప్రజల భద్రత ఎక్కడ ఆలోచించలేదు. 2014లో ఉన్నటువంటి అప్పుకి ఇప్పుడు 1,70,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ప్రతి తలకాయ మీద 25,000 రూపాయలు వడ్డీ చెల్లించే రకంగా ఈ రాష్ట్రాన్ని అప్పులు గుప్పులు పెట్టాడు. ఇంకా భద్రత ఎక్కడ ఉంటుంది? ఇంకోసారి అవకాశం ఇస్తే ఆయన ఇంకా ఆఖరి దశలో కూడా సరి చేసుకొని ఏదో అధికార లాంఛనాలతో వెళ్దామన్నటువంటి ఆలోచన కోరిక తప్ప ఈరోజు చేసేటువంటి పరిస్థితులు. నిజంగా ఇదే ఆలోచన ఉంటే ఆ రోజే పాపం తన కుమారుడిని ఎక్కడన్నా ప్రజల్లో నిలబెట్టి గెలిపించినట్టయితే నిజంగా ఈయన బలం ఉంది, ఈయన పట్ల ప్రజలు ఉన్నారనేటువంటి ఆలోచన వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. దొడ్డిదారిని ఆయన తీసుకొచ్చి
పాపం యువత రాష్ట్రంలో ఉన్న యువతకి జాబ్ ఇచ్చాడు లేదా కానీ ఆయన కొడుకు మాత్రం జాబ్ ఇచ్చుకుని ఆయన మంత్రి పదవి ఇచ్చుకుని క్యాబినెట్ లో పెట్టాడు. ఈ పరిస్థితి ఎక్కడ గతంలో ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. తాత్కాలిక అవసరాల కోసం ఎవరైతే పోషించేటువంటి వ్యక్తుల కోసం భజన చేసేటువంటి పత్రికలు భజన చేసేటువంటి మీడియాల కోసం నడిపేటువంటి మాటలు కాకుండా శాశ్వతంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, ఇడిపోయిన రాష్ట్రం ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఖచ్చితమైన ప్రణాళిక వెళ్ళేటువంటి జాతీయ భావం ఉన్నటువంటి ఆలోచనలతో ఈ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధించాలి తప్ప కేవలం స్వార్థంతో తన కుటుంబం, తన పిల్లాడు, తన బామ్మర్ది, తన కంపెనీ ఇవి డెవలప్ చేసుకోవడం కోసం వచ్చింది. ఇప్పుడు బాలకృష్ణ గారికి టికెట్, ఆయన ఇద్దరులకి ఆయన కూడా లేదంటే అప్పుడు ఎవరు పోటీ చేసినప్పుడు మోడీ గారి దెబ్బకి ఇక్కడ రాష్ట్రంలో పోటీ చేసేటువంటి పరిస్థితి లేనటువంటి మోడీ గారి దెబ్బకి ఇవాళ గ్యారంటీగా కేంద్రంలో చెప్పండి వాస్తవం కదండి. కేంద్రంలో మోడీ గారి దెబ్బగా 2014లో టికెట్ల కోసం పోటీ పడినటువంటి ఇక్కడ నాయకులు ఈ రోజు ఎందుకు మొహం సాటేశారు చెప్పండి. మోడీ గారి దెబ్బగా జగన్ దెబ్బ లేకపోతే అధికారం రాదు, కేంద్రంలో అధికారంలో రాని పార్టీకి ఎంపీగా గెలిచిన ఉపయోగం లేదు. ఇక్కడ నుండి 100 కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఎమ్మెల్యేలు గెలిపించాలని వాడుకుంటాడు. వాడుకున్న తర్వాత చంద్రబాబు ఏం చేస్తాడో వాళ్ళకు కూడా తెలుసు. ఈ పరిస్థితి అనుభవించే కన్నా మేము మొహం సాటెత్తే బెటర్ అని వాళ్ళ తలుపులు వేసిన వాళ్ళు కానీ ఫోన్ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేసిన వాళ్ళు కానీ అశోక్ గజపతి రాజు గారు లాంటి వాళ్ళు దండం పెట్టి పక్క తప్పుకున్నాడంటే ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంటే అర్థమవుతా ఉంది. ఇవాళ ముందు తప్పుకున్నా దాదాపుగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ పొలబాక లక్ష్మి గారిని, హర్షకుమార్ గారిని మొన్న తప్ప 2014లో నలుగురు కాంగ్రెస్ ఇవ్వలేదు. వీళ్ళందరితో పాపం కష్టపడి గతంలో నలుగురు రాయపాటి సాంబశివరావు గారు, ఈ ఎవరైతే గల్లా జయదేవ్ గారు, టీజీ వెంకటేష్ గారు వీళ్ళందరినీ కాంట్రాక్ట్ తెచ్చుకొని కాంగ్రెస్ లో తీసుకొచ్చుకుంటే వాళ్ళ పార్టీ ఖాళీ చేసి వాళ్ళ నాయకులు తీసుకొచ్చి ఇటుపక్క సపోర్ట్ గా పెట్టుకుంటే దొరికిన వాళ్ళు దొరికినట్టుగా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు అవకాశం ఇక్కడ డబ్బులు కావాలనుకుంటే పెట్టుబడిదారి వర్గం కింద వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటా ఉన్నారు. అధికారం కోసం వచ్చేసరికి వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు చేసుకునేటువంటి పరిస్థితి అవుతుంది. పోటీ చేసే దిక్కు లేదు కాబట్టి వాళ్ళు సిట్టింగ్లకు ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఓకే, 40% మారిస్తే తప్ప తెలుగుదేశం గెలవదని ఆయనే చెప్పారు. దివాకర్ రెడ్డి ఇవాళ దిక్కు లేదు కాబట్టి ఆయనే పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరినైతే గెలిచి అక్కడికి వెళ్ళి ఏం చేసే పరిస్థితి. ఇవాళ ఆయన చిత్తూరు ఎంపీ ఉన్నాడండి, ఆయన ఏదో చెప్పాడు నేను యాక్షన్ చేశాను తప్ప నాకేం తెలియదండి, మోడీ గారి గురించి నాకేం తెలిసింది ఆయనే పాపం ఒప్పుకున్నాడు. ఇవాళ నాటకాలు ఆడిస్తే కాదు, నాటకాలకు ప్రజలు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా 50 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆయన కంపెనీ ఇవాళ 35,000 కోట్ల లాభంలో రావటం కానీ, అదేవిధంగా ఈ 2 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి వాళ్ళు 177 కోట్లు చూపించుకోవటం కానీ, ఆయన పాపం పుట్టిన బిడ్డ మనవడు దేవాంశ్ గారు 18 కోట్లు నిలవతో పుట్టడం కానీ, ఇవంతా ఆయన కుటుంబం బాగుంది, రాష్ట్రం బాగాలేదు. రాష్ట్రం బాగుండాలంటే 3వ సంతకం పెట్టి మద్యపాన నిషేధం చేస్తానటువంటి ఈ ముఖ్యమంత్రి మద్యపాన నిషేధాన్ని ఇవాళ పాపం ఎన్నికలు కూడా వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి కానీ, మందు ఎక్కడ కలితే అక్కడ విచ్చలుగా దొరికేటువంటి పరిస్థితి కానీ క్లియర్ గా ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉంది. మోడీ గారు అధికారంలోకి వస్తారని భయం వచ్చింది కాబట్టి, నిజాలు బయటకు వస్తాయి కాబట్టి, అధికారం పోయిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడ జైలు ఊసలు లెక్కారనే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడ ఆఖరి పోరాటం చేస్తా ఉన్నారు. ఇది మహా అయితే 25 రోజుల్లో దీనికి శర్మగీతం పడే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. వేణుగోపాల్ గారు రాజమండ్రి నుంచి. వేణుగోపాల్ గారు నమస్కారం, మాట్లాడండి. ఎవరికి భద్రత, ఎవరి భవిష్యత్తుకి చంద్రబాబు గారు భరోసా ఇస్తున్నారు, బాధ్యత ఇస్తున్నారు? జగన్ గారు ఏమో డైరెక్ట్గా అడుగుతున్నారు, ఎవరికి భరోసా ఇస్తున్నావా నువ్వని? దేనికి ఇచ్చావు? ప్రత్యేక హోదాకి ఇచ్చావా, రాజధాని భూములకి ఇచ్చావా, దేనికి ఇచ్చావని అడుగుతున్నారు. మీరేమంటారు? దేనికి భరోసా ఇవ్వరండి, ఆయన కొడుకు భరోసా ఇస్తున్నారండి. కొడుకు భరోసా ఇస్తున్నారు, రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారండి. రెండోదండి, ఈనాడు ఇప్పుడు సాక్షిని వేలెత్తి చూపడానికి లేదండి. సాక్షి జగన్మోహన్ రెడ్డి పేపరు, ఆయన ఏదైనా రాస్తాడు, ఆయన కూడా అప్పటికి కూడా తెలుగుదేశం వార్తలు వస్తాయి. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా మన తెలుగుదేశం పేపర్ అని చెప్పుకోమండి. అప్పుడు ఎవరు అడగరు. చెప్పుకొని మేము తెలుగుదేశం ప్రయోజనాలు, మేము కమ్మకుల ప్రయోజనాలు, చంద్రబాబు ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నాం, అందువల్ల మాకు పాఠకుల పనితో పని లేదు, పాఠకుల ఆసక్తితో పని లేదు, పాఠకుల యొక్క అభిప్రాయాలతో పని లేదని చెప్తే ఎవరు అడగరండి. మీరు కరెక్ట్ చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే అది మేము నాట్ జస్ట్ సర్క్యులేటరీ పేపర్ అని బాధ్యతంగా చెప్పుకునే పత్రిక బరితగించి ఒక కులానికి, ఒక పార్టీకి అట్లా మొదటి పేజీలో మొత్తం సపోర్ట్ చేస్తే అనడం తప్పలేదు. అవును, అదే కరెక్టే మీరు చెప్పినట్టు. ఇప్పుడు జగన్ గారిది కూడా ఏదైనా ఒక సభ ఇస్తే పర్వాలా, పోనీ ఇక్కడ విజయవాడ కాబట్టి ఇక్కడ ఇవ్వని, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణ మొత్తం చంద్రబాబు గారి సభలు తప్ప ఇంకోటి వేయలే. న్యాచురల్లీ డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు ఇదేంది ఇట్లా చేస్తున్నారనేది వస్తుంది కదా. నరసింహరావు మరొకరు. హలో 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 నరసింహరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి కేసీఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు చెప్పండి. యాక్చువల్లీ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు కేసీఆర్ అంటే భయం పట్టుకున్నట్టుందండి. అసలు కళలో కూడా
కేసీఆర్ గారే వస్తున్నట్టున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క మీటింగ్ లో కేసీఆర్ ను ద్వేషించుకుంటా అది ఇది అని అక్కడ ఏదో సెంటిమెంట్ రాజారని చెప్పి చూస్తున్నాడండి. కానీ అది అక్కడ వర్కౌట్ కాదండి. కాదు, ఇప్పుడు ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి జై తెలంగాణ అని ఎట్లా అన్నాడు? అంత ఆంధ్రుల ఆత్మగౌరవం ఉంటే హరీష్ రావు శవం మన హరికృష్ణ శవం పక్కన పెట్టుకొని కేటీఆర్ దగ్గర పొత్తుల గురించి ఎందుకు మాట్లాడతారండి? ఓకే, అదే కదా, భయం ఓడిపోతారని భయంతో కేసీఆర్ ని పదే 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 తిరుగుతున్నాడు. అంటే జనం నమ్ముతారా జనం? ఇప్పుడు ఆయనే కాంగ్రెస్ వాళ్ళని తిట్టాడు, మళ్ళీ అక్కడికి వెళ్తాడు. కేసీఆర్ దగ్గర నేను తగ్గాను అని ఆంధ్రుల పరువు తీసినట్టేదో ఒక ముఖ్యమంత్రి నేను కేసీఆర్ దగ్గర పరువు తగ్గాను అని చెప్పడం ద్వారా ఆంధ్రుల పరువు ఆత్మగౌరవం దెబ్బతీసినట్టే. ఈయన ఇప్పుడు ఆత్మగౌరవం అంటే జనం నమ్ముతారా? ఇప్పుడు ఒక సెంటిమెంట్ రైజ్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అవును, దానికోసమే కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళు బిర్యానీ తయారు చేస్తే పేడలా ఉంటుంది అన్నాడు. ఇటువంటి మాటలు అన్న కేసీఆర్కి ఏ రకంగా జగన్ సపోర్ట్ చేస్తాడని క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను. ఇది సెంటిమెంట్ రైజ్ చేయడం కోసం. నేనేమంటానంటే ఆయన ఆంధ్ర వాళ్ళ గురించి అనుచితంగా మాట్లాడిన మాటలు ఉద్యమ సమయంలో మాట్లాడాడు. ఆ తర్వాత మరి మహాకూటమి పేరుతో పొత్తు పెట్టుకున్నారు కదా 2009లో. అవును, పైగా చంద్రబాబు మెడలు వంచి తెలంగాణ తీర్మానం చేయి అంటే చేశాడు, పొత్తు పెట్టుకున్నారు కదా. అవును, ఆ తర్వాత మరి మళ్ళీ మొన్న పొత్తుకు ప్రయత్నం చేశారు కదా. అవును, మరి అప్పుడు ఈ ఆత్మగౌరవం దెబ్బతీసింది చంద్రబాబు అవుతారా కేసీఆర్ అవుతారా అన్నది నా ప్రశ్న. జగన్ అవుతారా? ఇక్కడ వచ్చేటప్పటికి అందుకే నేను రాజకీయ మాటలు తప్ప ఇంకో మాట కూడా చెప్తాను. కేసీఆర్ అన్నాడు తప్పే. మరి హైదరాబాద్ వాళ్ళని తెలంగాణ వాళ్ళని పొద్దున 10-11 దాకా నిద్ర లేవరు వాళ్ళు బద్దకస్తులు, మేము వెళ్ళి కల్చర్ నేర్పామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా. అది మరి అనకూడదు కదా. అదో ఎన్ని రాజకీయంగా మాట్లాడుకున్నారు. దాన్ని తీసుకొచ్చి జగన్ కలిపి జగన్ ఎక్కడ కేసీఆర్తో మాట్లాడాడు దానికి ఆధారాలు. యాగానికి వెళ్ళాడా కనీసం? ఈయన ఆయన రాజధాని శంకుస్థాపనకు వచ్చి ఆయన వచ్చాడు, ఈయన యాగానికి వెళ్ళాడు. ఇక్కడ నేను ఒకటే మాట చెబుతున్నాను సార్. ఇప్పుడు జగన్ స్పీచెస్ చూస్తే ఎక్కడ బిగిన్ చేయాలి ఎక్కడ ముగించాలి స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబులో ప్రభుత్వంలో లోపాలు ఏమిటి, ప్రజలకు ఏం అన్యాయం జరిగింది, నేనేం చేస్తా వస్తే ఇది ఆయన సారాంశం ఉపన్యాసం. మధ్యలో 1-2 కామెంట్లు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు? నిన్నటి కార్యకర్తల సమావేశంలో చూడండి. కార్యకర్తల సమావేశం మనం ఎప్పుడు చూడలేదు కదా. ఎలక్షన్ ప్రచారం మొదలైన తర్వాత కార్యకర్తల సమావేశాలు ఏంటి అంటే జనం రారని భయమా లేకపోతే? కాదు, సేవామిత్రులు ఏం చేయాలనేది ఒకటి. అది కూడా ఎక్కడి నుంచి? ముఖ్యమంత్రి కార్యాలయం బహిరంగ సభలు కదా పెట్టేది. బహిరంగ సభలు ఈయన రకరకాల రోజుకి 5-6 సార్లు మాట్లాడాలి కాబట్టి ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటాడు ఆయన. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి, పార్టీ ఆఫీస్ నుంచి కాదు. ఓకే, అట్లాగా టెలికాన్ఫరెన్స్లు కానీ ఇవన్నీ కూడా. ఓకే, ఒకటి క్యాంప్ ఆఫీస్ నుంచి. ఓకే, ఇవి చెప్పేటప్పుడు నేను అనేది ఏంటంటే రాజకీయంగా ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ నిన్న మాట్లాడిన మాటలో జగన్ వస్తే హత్యలు జరుగుతాయి, జగన్ వస్తే భూములు పోతాయి, జగన్ వస్తే అన్యాయం జరిగింది, జగన్ వస్తే మహిళలకు రక్షణ ఉండదు, ఏమిటా మాటలు అసలు? ధర్మవరం ఎమ్మెల్యే డైరెక్ట్ చెప్పాడు, మమ్మల్ని గెలిపించండి, 6 నెలలు మీ ఇష్టం, ఎవరినైనా హత్య చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కాళ్ళు ఎరగొట్టుకోండి అని చెప్పాడు ఆయన. ఆయన వరుసనే హత్యలు చేద్దాం, నరుక్కుంటూ పోదాం అన్నాడు ఆయన భాష. కనీసం ఆ తర్వాత ఇంకొక ఆయన ఎవరు ఇదే భాష మాట్లాడాడు, రాప్తాడు. అది అతను ఎంపీ ఆయన ఏమన్నాడు, మీరు ఓటు వేయకపోతే మీ సంగతి చూస్తారు, పరిటాల శ్రీరామ్కి మీరు ఇబ్బందులు పడతారు అన్నాడు. అందువల్ల ఇవన్నీ వాటిని ఖండించాలి. తెలుగుదేశం కనీసం చంద్రబాబు నాయుడు ఖండించకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఖండించాలి కదా. ఒక ఎమ్మెల్యే పట్టుకుని మనం అధికారంలో వచ్చిన 6 నెలలకి ఏదో నరికేస్తాం, నరుక్కుండా పోదాం, పోలీస్ కేసులు లేకుండా నేను చూస్తాను అన్నాడు. అంటే ఏంటి అంతే? అంటే ఇప్పుడు వచ్చేది రాక్షస రాజ్యం లేదా హత్యల రాజ్యం ఏదనేది? అందువల్ల ఎన్నికల్లోగా ఇటువంటి భయానక వాతావరణం క్రియేట్ చేస్తారనేది ఒక సందేహం వస్తుంది. అది ఒక పక్కన పెట్టుకుని ఆయన వస్తే భూములు పోతాయి, ఆయన వస్తే హత్యలు జరుగుతాయి, ఆయన వస్తే అరాచకం జరిగింది. 5 ఏళ్ల క్రితం చెప్పిన మాటలు ఇప్పుడు చెబితే మరి ఏం చేసినట్టు? 4 సంవత్సరాలు 9 మాసాల్లో ఏం జరిగింది అది కదా పాయింట్. అది చెప్పాలి తప్ప అందులో తప్పులు జరిగితే ఈ తప్పులు జరిగితే మంచి చేశాను, పలానా మంచి చేశానని చెప్పండి. తప్పులు జరిగితే తప్పులు జరిగాయని చెప్పండి. కరెక్ట్. మరొకరు హలో, శ్రీనివాసరెడ్డి గారు, మంగళగిరి. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. మీరేమంటారు? ఎవరికి భద్రత ఇస్తానంటున్నారు చంద్రబాబు గారు? భరోసా బాగా ఇస్తున్నాడండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రైతు రుణాలు మాఫీ చేస్తానని తీవ్రమైన మోసం, అలాగే డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని బాగా భరోసా ఇచ్చారు, అది కూడా ఒక మోసం.
అలాగే రమణ తిరుపతి లో పూజారి చేస్తున్నటువంటి వ్యక్తికి ఆయన కూడా 4 తన్నులండి బొక్కలు వేస్తే ఆయనకి శుభ్రంగా అవుతుందని బ్రాహ్మణ వర్గాలందరినీ కూడా తీవ్రంగా మనం క్షోభకు చేసినటువంటి వ్యక్తులండి. అట్లాగే నాయ బ్రాహ్మణ్ని మన సెక్రటరేట్ అమరావతి మీ తోక కత్తిరిస్తా అంటాం, వనజాక్షను కొట్టి ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఇబ్బందులు పెట్టి మత్స్యకారులు నాటపిస్తానని ఈ విధంగా కాపు ఉద్యమం గురించి మర్చిపోయారు మీరు. కాపుల ఉద్యమం మీద నిషేధం పెట్టి ముద్రగడ పద్మనాభాన్ని బండబూతులు తిట్టి కాపులకు సంబంధించి మర్చిపోతే అట్లా మీరు అసలు కీలకమైన లేదు అది కూడా అండి. ముద్రగడ పద్మనాభం గారిని వారి అబ్బాయిని వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడు చూడకుండా కాపు మహిళలు వాళ్ళందరినీ కూడా చూడకుండా వాళ్ళని తీవ్రంగా కొట్టి నానా ఇబ్బందులు పెట్టి ఆయన కళ్ళనీరు పెట్టుకున్నటువంటి సందర్భం కాపు వరకు మర్చిపోదండి. ఓకే. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసా ఏంటో తెలుసా అండి? వారు చంద్రబాబు నాయుడు వారి ఇంట్లో వారి బాబుమతి బాలకృష్ణ గారికి ఒక సీటు, వాళ్ళ అల్లుడు భరత్ ఒక సీటు, వారి కుమారుడు లోకేష్ ఒక సీటు, కుటుంబానికి బాగా భరోసా ఇచ్చాడు. లోకేష్ గారికి మంత్రివర్గం కల్పించి మరింత భరోసా ఇచ్చారు. రేపు మంగళగిరి 33,000 ఎకరాలు ఈ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో రైతుల దగ్గర భూములు లోకేష్ చేస్తారా? మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 33,000 ఎకరాల భూములు లాక్కున్నటువంటి వారి పట్ల వ్యతిరేకంగా రైతుల పక్షాన్ని నిలిచి ఆ భూములను కాపాడి రాజన్న క్యాంటీన్ అని పెట్టి 4 రూపాయలకే భోజనం అందించి అట్లాగే కూరగాయలను కూడా పంచి ఇక్కడ ప్రజల దగ్గర నిత్యం అందరిలో మరి డబ్బు ఖర్చు పెట్టరా? వాళ్ళు డబ్బు ఖర్చు పెడతారని ప్రచారం జరుగుతుంది కదా భారీ ఎత్తున. సార్ ఇక్కడ అనుకుంటున్నారు ఇక్కడ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటుకి 10,000 ఇస్తారని కూడా చెప్పుకుంటున్నారు. ఓటుకి 10,000 కొన్ని ప్రాంతాలు ఇవ్వాలనేటువంటి ఉన్నారు. వాడు పెద్ద ఎత్తున పద్మశాలీలు కానీ అనేక వర్గాలు కానీ నారా లోకేష్ కి మీకు ఒకటే విషయం, చంద్రగిరిలో చంద్రబాబు నాయుడుకి జరిగిన పరాభవమే మంగళగిరిలో నారా లోకేష్ జరగబోతుంది. చంద్రగిరిలో జరిగిన దెబ్బకి 35 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మళ్ళీ చంద్రగిరి వైపు కన్నెత్తి చూడలేదండి. మళ్ళీ ఇవాళ చంద్రబాబు గారికి కానీ చంద్రగిరి నేటివ్ వీళ్ళకి కానిసింది కదా, ఆయన పోటీ చేయలేదు, ఆయన అబ్బాయిని పోటీ చేయించలేదు. అది ఒక ఆసక్తికరమైన అంశం. ధన్యవాదాలు అండి శ్రీనివాసరెడ్డి గారు. బాబు శ్రీకాళహస్తి నుంచి. బాబు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. ఎవరి భద్రత ఎవరి భరోసా? సార్ భరోసా గురించి భద్రత గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదండి. ఓకే. ఎందువల్ల అంటే చిత్తూరు జిల్లా వాసిని కాబట్టి చిత్తూరు జిల్లాలో తెలుస్తుంది ఎంత కులపిచ్చి ఉంది, ఎంత ఇది ఉందని. కులపిచ్చి కూడా ఉందా అక్కడ? కులపిచ్చే ప్రధానం సార్. కులపిచ్చే ప్రధానమా? కులపిచ్చే ప్రధానం. ఓకే. పార్టీ కన్నా కులానికే ప్రాధాన్యత. పోసాని గారు చెప్పారు కదా, అన్ని కులాలు ఇంక్లూడింగ్ కమ్మాస్ కూడా వ్యతిరేకించాలి, ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడైనా చూసామా అని ఆయన డైరెక్ట్ గా కామెంట్ చేస్తారు. పోసాని గారు చాలా నిజాయితీ పరులండి. ఆయన అవును చాలా నిజాయితీ పరులు. ఇక్కడ చిత్తూరు జిల్లాలో బయటకు రాని విషయాలు చాలా ఉన్నాయి కానీ ఓకే మీరు చాలా చక్కగా సమాధానం చెప్పారు సార్. ఇప్పుడు ఒక మహిళగా ఎవరో ఒక ఆవిడ మాట్లాడారు మంగళగిరి నుంచి. అవును అవును, ఆవిడకి చాలా చక్కగా సమాధానం చెప్పారు. నేను గట్టిగా చెప్పాల్సిన అవసరం లేకుంటే ఆవిడలే చెప్పండి అని చెప్పించినట్టు ఉంది నాతోటి. ఏదేమైనప్పటికీ చాలా చక్కగా చెప్పారు సార్. అలాగే ప్రతి ఒక్క తెలుగు మీడియా సంబంధించిన అందరూ కూడాను వాళ్ళని ప్రశ్నించుకుంటే తెలుస్తుంది సార్. ఈ రోజు సాక్షి గాని సాక్షి పేపర్ గానీ లేకుంటే జగన్ గారి పరిస్థితి చాలా అయోమయంగా ఉండేది సార్. కరెక్ట్. ఇప్పుడు మీరు చూశారు కదండి, రాయదుర్గం కానీ అదేది రాయచోటి కానీ ఓరవకలు కానీ అసలు జనమేంది, ఆ కథ ఏంది, అసలు కనీసం ఒక ఫోటో వేయకపోతే వార్త ఒక లైన్ జనం బాగా వచ్చారనో ఏం వేయరా, అది మరి చాలా ఆశ్చర్యంగా ఉంది. గతంలో ఈనాడు కూడా ఇంత ఘోరంగా ఉందా అంటే అలా 2014లో కూడా ఇట్లాగే ఉండొచ్చు. ఇక్కడ గమనించదగిన పరిణామం ఒక ఇన్సిడెంట్ చెప్తాను. జగన్ గారి జనం అలా వచ్చారు, అది వేయడానికి ఫోటో ఉంటుంది, వేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి జనం వచ్చినట్టు కూడా వేయలే ఫోటోలు. ఇదే మామూలుగా కారణం ఏంటంటే జనం అక్కడ కనపడాలి కదా. కనపడాలి, రైట్. ఏదేమైనా నా ఉద్దేశం ఖచ్చితంగా నేను ముందే చెబుతున్నా, చాలా మందికి డౌట్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారిని విమర్శిస్తున్నారు కదా, రేపు జగన్ గారు సరిగా చేయకపోతే విమర్శించాలంటే ఖచ్చితంగా విమర్శిస్తా, నాకేం మొహమాటం లేదు. నేను ఆ విషయం ఆయనకే చెప్తాను, ఆయనకి చెప్పాను. ఇప్పుడు చంద్రబాబు గారిని అప్పుడే చెప్పామండి, 1,00,000 కోట్ల రుణమాఫీ ఏడవుతే అయ్యేది కాదు, పెట్టేది కాదు, ఆ రోజుల్లో నేను చెప్పాను. జనాన్ని మోసం చేయొద్దని కూడా చెప్పాను. కాబట్టి ఇప్పుడు అది నేను చెప్పిందే వాస్తవమైందన్న సంగతి ఇప్పుడు అర్థమవుతా ఉంది. రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. కృష్ణమోహన్ గారు హైదరాబాద్ నుంచి. కృష్ణమోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. చెప్పండి మీరేమంటారు? ఏముందండి, ఆయన అన్ని చెప్పేవన్నీ అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం ఉండదు. ఒక మాటకి ఇంకో మాటకి పొంతన ఉండదు. అవును.
లక్షల కోట్ల అప్పులు చేసేసాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరికి ఆయన తెలియదు. అజయ్ కల్లం గారు చెబుతున్నారు 3.5 లక్షల కోట్ల అప్పు అంట, రికార్డు స్థాయిలో. అసలు ఇది రికార్డా ఏం కదా? ఇంకోటి ఏంటంటే వచ్చే సంవత్సరం నుంచి అప్పుకి వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేయాలి. అవును, అంటే రాష్ట్ర ఆదాయం తగ్గిపోతూ ఉంది, అప్పులు పెరుగుతున్నాయి, ఇష్టం పంచుతున్నాడు. అవును, ప్రజలకి ఆదాయ మార్గం లేదు కదా. తెలంగాణ అంటే ఆదాయ మార్గం ఉంది, కంపెనీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఓకే, ఇక్కడేమో ఏమీ లేవు, ఊరికే ఏవో మా వచ్చాయంటే మాకైతే కనపడవా వచ్చేవన్నీ ఎక్కడున్నాయో ఈ లక్షల కోట్లు. అవును, జనాలకేమో ఫ్రీగా జనాలకి తెలియట్లేదు అనమాట డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని. రేపు అప్పు ఇచ్చినోడు వస్తాడుగా. ఇప్పుడు మీకు తెలుసు కదా 30,000 కోట్లు ఈ 2 నెలల్లో ఓట్లు కొనుగోలు కోసం ఖర్చు పెడుతున్నారు. అది ప్రజలు 27,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయండి. పెండింగ్ పెట్టి 30,000 కోట్లు ఓట్ల కోసమే కదా. ఇప్పుడు ఈ పసుపు కుంకుమ పేరు మీద ఇంకో పేరు మీద వాళ్ళకేమో ఇవ్వాల్సిన మాఫీ ఏమో చేయకుండా అది ఇవ్వాల్సినవి చెయ్యరు సార్. రైతులకు కూడా అంట సార్ 5 విడతలని చెప్పాట, 2 విడతలే పడ్డాయంట సార్ రుణమాఫీ. మా వార్డులో కూడా కొంతమంది రైతులు ఏంటంటే ఇక అక్కడ పనులు చేసుకో మొన్న ఈ ఇది మీద మేము వెళ్ళటం జరిగితే ఒక రైతు చెప్తున్నాడు 5 భాగాలుగా ఇస్తానన్నాడమ్మా, 2 భాగాలే వేశాడు. అసలు రైతుకి ఆయన చేసింది ఏంటి అసలు అని చెప్పని ఒక రైతు నిలదీస్తున్నాడు. రైట్. ఈశ్వర్ గారు విజయవాడ నుంచి. ఈశ్వర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. మీకు భరోసా అనేది ఆ టీడీపీ పార్టీ నాయకులు ఉంటారు మా సెంటర్ లో బాగుండవు మాకి అలా ఉండగా మీరేం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే కబ్జా చేసే వాళ్ళకి భరోసా ఇచ్చారు సార్ ఆయన, అంతే సార్. అచ్చా బోండం మీద ఆరోపణలు వచ్చినా కూడా ఆయనకే ఇచ్చారంటారు. అంటే అట్లా కాదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే కొందరేమో మేము చేయమంటున్నారు, కొందరేమో చేసిన వాళ్ళు ఏం చేసినా ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి. అందుకే జేసీ దివాకర్ రెడ్డి గారు 40% మంది మారిస్తే తప్ప తెలుగుదేశం అధికారంలో రాలేదని ఆయన అన్నాడు. 4 సీట్లు మార్చాలని అనంతపురంలో అడిగినట్టున్నాడు. ఎక్కడ మార్చలేని పరిస్థితి ఈయనకి అయిపోయినట్టుంది. చెప్పండి, తాజా సర్వేలో కూడా మోడీకే హవా ఉందని 13 సీట్లు పెరిగాయని వచ్చింది. ఒప్పుకుంటారా గురునాథం గారు మీరు? తాజా సర్వేలన్నీ ఇంకా అదన్నీ కరెక్ట్ కదండి. ఆల్రెడీ పంజాబ్లో, కర్ణాటకలో, తర్వాత మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగించింది ఆల్రెడీ మోడీకి వ్యతిరేకంగా. అవును, మరి అదే కంటిన్యూ అవుతుంది తప్ప తాజా సర్వేలన్నీ ఆయన మీద ఆయన ఇలాకాలో పనిచేసే సర్వేలు కాబట్టి అలా చెప్తానే ఉంటాయి. అవి గెలిచేదాకా అంతే, నమ్మే సమస్య లేదు. మోడీ 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందండి. ఉత్తరప్రదేశ్లో మీకు సీట్లు లేవు, 4 అయితే ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్లో ఉన్న 80 సీట్లు, 79-80 సీట్లు, మాకు 5 సీట్లు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అంతేనా? అంతే. 7 రాష్ట్రాల్లో 280 సీట్లు, 220 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 280లో మొత్తం యూపీని వదిలేయండి, వైపౌట్ చేయండి యూపీని. కానీ తగ్గిన రాష్ట్రాల్లో ఉన్న 220 సీట్లు, 190, 200 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇంక్లూడింగ్ సౌత్ ఇండియా, కర్ణాటక, కేరళతో కలిపి. జాతికి చాలా అవసరం అండి మోడీ వెళ్ళిపోవడం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఓకే, బాజు విశాఖపట్నం నుంచి. బాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి, మీరేమంటారు? సార్, లాలూచి రాజకీయాలకి చంద్రబాబు నాయుడు పెద్దపేట వేస్తాడు సార్. ఆయన మొదటి నుంచి లాలూచి రాజకీయాలకి అలవాటు పడిపోయాడు. ఇప్పుడేంటి ఈ జనసేన కాంగ్రెస్ తో కూడా ఏదైనా ఉందంటారా? జనసేనతో పక్కాగా ఉంటదండి ఆయనకి, పక్కాగా. ఇప్పుడు అందుకే కదా మధ్యలోకి అట్నుంచి ఇటు మొన్నట్లాగా నమ్మరని, క్రితం సార్లు నమ్మరని చెప్పి ఆయనకు సొంత పార్టీ ఒకటి తగిలించి ఆయనకు ఒక ఎజెండా నిర్మించాడు. ఈయన పెట్టేశాడా? నిజమేనా అది? తప్పకుండా. కాకపోతే వాళ్ళ అన్నను నమ్మలేదు, ఇతన్ని నమ్మారు. లాస్ట్ అంటే ప్రజలు నమ్మారు, కానీ లాస్ట్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇప్పుడు నమ్మరు కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీనికి వచ్చారు కదా, గోబెక్ దీనికి. అందువల్ల ఆయన ఇతన్ని ఇది చేశారు సార్. ఇదే పవన్ కళ్యాణ్ గారు 25 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడు చంద్రబాబు గారు అని చాలా గట్టిగా మాట్లాడాడు. అసలు మొన్న రాజమండ్రిలో కానీ అక్కడ కానీ ఎక్కడ ఒక్క ముక్క మాట్లాడలేదు బాజీ గారు. చెప్పండి, నిజమేనది? ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఏమో సి టీం అంట, పవన్ కళ్యాణ్ గారు బి టీం అంట, బీఎస్పీ వాళ్ళకి 21 సీట్లు ఇచ్చాడు. అది ఆశ్చర్యం. జనాన్ని సబ్సైడ్ చేయడంలో చంద్రబాబు నాయుడు యొక్క ప్రయత్నాలు ఎట్లా ఉంటాయంటే, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, జగన్, పవన్ అని చెప్పాడు మొదట. పాపం ఇవాళ కష్టపడ్డాడు. ఈనాడు పేపర్లో పాప ఆయన పవన్ గారి పేరు ఎందుకు రాలేదో ఆయనకును, ఆ పేపర్లో ఆయనకును ఈ చంద్రబాబు నాయుడికే తెలియాల్సిన అవసరం ఉంది. పెద్దలు మన గురునాథం గారు చెప్పినట్టుగా
ఏ జాతికి అవసరం ఈ దేశంలోంచి మోడీ గారు వెళ్ళిపోవడం అంటే అది ఇట్లీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇటలీలో మేము ఉన్నాం, ఇటలీ రావాలా, ఇటలీ పెత్తనం కావాలని అడిగినట్టుగా ఇటలీ జాతికి అవసరం, భారత జాతికి అవసరం అనేది క్లియర్ చేయాల్సిన అవసరం. భారత జాతికి అవసరం. భారత జాతికి అయితే ఇటలీ జాతిని వెంటనే పంపించారు కదా, మళ్ళీ ఎందుకు ఆరాటపడాల్సిన అవసరం. ఇక్కడ క్లియర్ గా ఇక్కడ మీరు రాజ్యాంగం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే భారతదేశంలో ఇటలీ గురించి మాట్లాడారండి. రాజ్యాంగం తెలియని వ్యక్తులు మాత్రమే భారతదేశంలో ఇటలీ గురించి మాట్లాడారు. రాజ్యాంగం తెలియని వాళ్ళు, అందుకని రాజ్యాంగం మీద అవగాహన లేని వాళ్ళు మాత్రమే అలా మాట్లాడతారు తప్ప మీరు రాహుల్ గాంధీ ఎప్పుడు పక్కన పెట్టుకోలేదండి. మీరు చాలా పొరపాటు పడ్డారు. మీరు మరోసారి ఆలోచించండి. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఇన్వైట్ చేశారా? ఇన్వైట్ చేయడం కాదు, ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు. మీరు ఎందుకు అలా చెప్తారు? రాహుల్ గాంధీ గారు ఎప్పుడు పిలవలేదు ఆయన్ని. ఆయన పెట్టడం తప్ప ఆయన ఎప్పుడు మాట చెప్పండి. ఈయన సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళారు మీరు చెప్పండి డైరెక్ట్ గా. సిగ్గు రాజకీయాల్లో చెప్పాలి మాట్లాడకండి. రాహుల్ గాంధీ గారి దగ్గరికి సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళాడని మీరు చెప్పండి, అప్పుడు నమ్ముతాం. మీరేమో స్టేజ్ చేతులు పెట్టుకుని పైకి లేపుతారు, ఎందుకు వచ్చేసరికి ఏమో నాకు ఆయన మార్క్సిస్టులు వ్యతిరేకించే బీజేపీ ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో మార్క్సిస్టులతో కలిసి ప్రయాణం చేస్తుంది. సిగ్గుకి గురించి మనం మాట్లాడకూడదండి, రాజకీయాల గురించే మాట్లాడాలా. మీరు ఒకటేనండి, రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడుకి ఢిల్లీలో పొత్తుందా లేదా? పొత్తుందా లేదా? ఎవరికి? రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడుకి ఢిల్లీలో పొత్తుందా లేదా? ఢిల్లీ రాజకీయాలు తక్కువ కంపల్సరీ ఉంటుందండి. జాతి రాజకీయ ప్రయోజనాలు వేరు. మోడీని పంపించడమే మా ప్రధాన లక్షణం. దాంతో వాడు ఎవరు కలిసినా అంటే 4.5 లక్షల కోట్లు సోనియా గాంధీ 4.5 లక్షల కోట్లు సోనియా గాంధీ ఇట్లా తరలించిందని చెప్తే జాతి ప్రయోజనం అది మీరు చెప్పగలరా? నాకేం తెలుసు. అడగండి మరి. ఈనాటి చంద్రబాబు గారు చెప్పిన వాడు ఎందుకు చంద్రబాబు గారు చెప్పేది అలా కాదు. చెప్పినవాడు ఈనాటికి ఒక నోటీస్ ఇవ్వలేదు, ఈనాటికి మీరు సాక్ష్యం లేకుండా చెప్పగలరు చెప్పండి. చెప్పింది చెప్పినవాడే ఈనాటి సోనియా గాంధీ ఒక నోటీస్ ఇవ్వలేదు, కోర్టులో కేసు లేదు, 4.5 లక్షల కోట్లు తరలించాలని మాట ఎలా చెప్తారు? నాకేం తెలుసండి. మీ మిత్రుడు చెప్పింది కాబట్టి అవన్నీ మీ మిత్రుడే చెప్పింది కాదా? చంద్రబాబు గారు మీ మిత్రుడే కదా. రాహుల్ గాంధీ మీకు కాకపోతే రాహుల్ గాంధీ గారి చంద్రబాబు నాయుడు ఒకే ఒక దాంట్లో మిత్రుడు సార్, మోడీని పంపించడంలో తప్ప చంద్రబాబు నాయుడు కాదు. ఒకటి సార్, జాతి ప్రయోజనాల కోసం ఇద్దరు కలిసి మోడీ గారిని పంపించడం అనేది అవసరమని ఢిల్లీలో కలిసామంటున్నారు. ఇక్కడ ఇడిపోతే జాతి ప్రయోజనాలు వస్తాయని కలవకుండా పంపిద్దామని ప్రయత్నంలో ఉన్నారా? అది ఇప్పుడు అందరూ ఒకటే, అది మీరు క్లియర్ చేసేస్తే తెలిపోతుంది. పోటీ చేయడం ద్వారా మోడీ ప్రయోజనం కాపాడతారా చెప్పండి. మోడీ ప్రయోజనం కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో జాతి ప్రయోజనం అక్కర్లేదా అన్నది ఈ ప్రశ్న. ఇక్కడ మీ ప్రయోజనాలు ఆయన ప్రయోజనాలు బాగుండాలి. ప్రాంతీయ పార్టీకి జాతి సార్, ప్రాంతీయ పార్టీ జాతి ప్రయోజనాలు రాహుల్ గాంధీ మీకు అమ్ముంచాడు, ఇట్లాంటి అన్ని చేసి ఏం చేయాలో తెలియని పరిస్థితి. కరెక్ట్ రాహుల్ గాంధీ గారు. రైట్. శ్రీనివాసరెడ్డి గారు పెనుమాక. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, అక్కడున్న పెద్దలకి నమస్కారం. చెప్పండి. పెనుమాక అంటే మీరు మంగళగిరి నియోజకవర్గమా? మంగళగిరి అండి. ఎట్లా ఉంది అక్కడ వాతావరణం? లోకేష్ గారు ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారండి, వర్గాల గ్రూపులు అందరిని కూర్చోబెట్టి ప్యాకేజీలకి ఓటుకు 10,000 అంట. ఓటుకు 10,000? బాబోయ్, మరి జనం మరి ట్యాబ్లు సెల్ ఫోన్లు ఇస్తున్నారు. సెల్ ఫోన్ కూడా? ఊరు బాబోయ్, అదే 10,000 ఉంటుందా? ఎంత ఉంటుంది తిలక్ గారు? 5,000 హోల్సేల్. 5,000 15,000 ఓటుకి అక్కడ? నిజమేనా మీరు చెప్పేది? లోకేష్ మీద కోపంతో చెబుతున్నారా? లేదండి, ఆల్రెడీ ఆర్కే గారు మనం పట్టుకొని ఇచ్చారు. ఆర్కే గారు అంటే ఇక్కడ లోకల్లో ఉండే ఆయన నిరంతర ప్రజాసేవలో ప్రజల్లో ఉండే వ్యక్తి. అవును, కానీ మరి జనం ఒకటిగా ఉంటాడు. మరి జనం ఇంత డబ్బు ఆయన పెట్టలేడు కదా రామకృష్ణారెడ్డి గారు. గెలవలేననే పెడుతున్నాడు ఆయన. ఓకే. వీళ్ళు అడగడానికి చేసిన పనే లేదండి. ఐటీ మినిస్టర్ గా ఉండి నేను పలానా ఇచ్చాను పలానా చేశానని, అందుకని ఇక్కడ ఇట్లా ప్రవర్తిస్తున్నారు. ఓకే. 10,000 ఒక స్మార్ట్ ఫోన్, సెల్ ఫోనా? ఊరు బాబోయ్, ఇట్లయితే ఎలక్షన్ అంటే జనం ఇప్పుడు వాళ్ళెవరో రాశారు, అది టీడీపీ క్యాండిడేట్లు అందరూ ఈ డబ్బు మీద ఇది ప్రచారానికి వెళ్ళట్లేదు, సంక్షేమం పేరు మీద వెళ్ళట్లేదని రాశారు, కానీ ఈ డబ్బు వస్తుందని ఏమన్నా సంక్షేమం ఇదే సంక్షేమం అందరి దగ్గర ఉన్నాయండి. రైట్. ఈ జనసేన దాని మీద మీ కామెంట్ ఏమిటి తిలక్ గారు? అనుమానాలు అయితే జనసేన పార్టీ కార్యకర్తల్లో కూడా ఉన్నాయండి. ఉన్నాయా? ఎట్లా? అందులో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు సమాధానం చెప్పాల్సింది మొట్టమొదట బీజేపీ, వైసీపీ, జనసేన కలిసి తెలుగుదేశం దెబ్బతీయాలని చూస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు.
ఇప్పుడు ఆ మాట అంటలా, ఆ ప్లేస్లో కేసీఆర్ వచ్చాడు. ఎందుకు ఈ మాట మారిందనే జవాబు చెప్పాలి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అవినీతి ఆరోపణలు విపరీతంగా చేశారు. పెద్ద సెన్సేషన్ చేశారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దానికి జవాబు ఏమనుకోండి. అప్పుడు ఆయన గ్రాఫ్ విపరీతంగా పెరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మరి ఆ గ్రాఫ్ అట్లా ఉందా? అది ఎందుకు ఆ మాటలు రావటం లేదు? ఇప్పుడు ఎవరైనా అధికార పార్టీ ఏ తప్పులు చేసిందని చెబుతారు, అది వదిలేసి అపోజిషన్ లీడర్ గురించి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ నీకు దండం పెడితే ఇక్కడ రావద్దంటాడు. ఆయన ఏది వచ్చినట్టు ఈయన ఎందుకు వెళ్తున్నాడు సికింద్రాబాద్? అవును, దాన్ని ఎవరు చెప్పాలి కదా. మాయావతి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తుంది? అసలు ఈయన వెళ్ళి పరిగెడు పిలుచుకొచ్చాడు. పిలిచాడు లేదని కాదు. కేసీఆర్ రావద్దన్నావు, నీ రాష్ట్రం పని చూసుకో అన్నావు. మాయావతికి ఎక్కడేం పని? అవును అవును, మంచి పాయింట్ అడిగారు. అవును, అసలు కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో బలమైన స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చినాయి. తగ్గితే తగ్గుండొచ్చు, కానీ వాటికి ఒక చరిత్ర ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలకు 14 సీట్ల, బీఎస్పీకి 21 సీట్ల. ఏమిటి లాజిక్ అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 ఓట్లు చీల్చినా చాలు అనే ప్రయత్నం అది స్పష్టంగా మంగళగిరిలో నిజానికి సిపిఎం ఎమ్మెల్యే కూడా చేశాడు. ఆయన సిపిఐకి ఇచ్చారు. అది నిజంగానే మ్యాచ్ ఫిక్సింగ్ క్లియర్గా అది అర్థమవుతుంది కదా. నిజంగా నిమ్మగడ్డ రామ్మోహన్ అని సిపిఎం తరఫున మంగళగిరిలో తెలంగాణలో 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేయండి అని తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని అడిగింది. ఓకే, కమ్యూనిస్టుల మద్దతు కూడా అడుగుతున్నారు. ఓకే, ఏం జరుగుతుంది? ఢిల్లీలో సీతారాం యేచూరి గారిని కలిసి 2 సార్లు మనం కలిసి పోటీ చేద్దాం, పవన్ కళ్యాణ్తో మాట్లాడండి అని చంద్రబాబు నాయుడు అడిగినట్టుగా వార్తలు వచ్చినాయి. ఓకే, ఆ తర్వాత ఆయన చేతులు ఎత్తేసారు, నా వల్ల కాదు అది అని. ఓకే, అన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఆయన. ఇదే కాదు, తెర వెనుక మోడీ గారు కాకపోతే బీజేపీకి సపోర్ట్ చేస్తా అని చెప్తున్నారని వస్తుంది. దానికి కూడా జవాబు చెప్పాలి. కింగ్ మేకర్ అవుతా ఉన్నాడు. ఇదేంటి రాహుల్ గాంధీ పక్కన నుండి మళ్ళీ కింగ్ మేకర్ ఎట్ అవుతాడో నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ ఎట్లా నమ్ముతాడో ఇన్ని, సోనియా గాంధీ అర్థం కాదు. గాంధీ గారు చెప్పింది ఒక వాస్తవం ఉంది. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఇన్వైట్ చేయలే, కానీ పొత్తు అయితే పెట్టుకున్నారు కదా. అవును, రాహుల్ గాంధీ గారికి ఇష్టం లేకుండా పొత్తు జరగదు కదా. తెలంగాణలో డైరెక్ట్గా పెట్టుకున్నారు, పొత్తు అయితే జరిగింది కదా. సంధానకర్త ఎవరు? అది రూమర్స్ రకరకాలుగా ఉన్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొప్పుల రాజు గారు. అవును, కరెక్ట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారు తన ప్రతిష్టని దెబ్బ తీసుకునే విధంగా ఎందుకు చేస్తున్నాడు అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎత్తులు వేస్తారో అక్కడ కూడా అదే రకమైన ప్రయత్నాలు. చంద్రబాబు ట్రాప్ లో పవన్ కళ్యాణ్ పడ్డాడంటారా మీరు? ట్రాప్ క్వశ్చన్ కాదు సార్, ఓపెన్ గా చంద్రబాబు సన్నిహితులు ఓపెన్ గా చెబుతున్నారు. ఏమని? మేము పావులకు 6 కొనగలమని ఓపెన్ గా చెబుతున్నారు. ఏమని? పావులకు 6 కొనగలమని. అయ్యో, అది మరీ అవమానం కదా పవన్ కళ్యాణ్. సరే, రాజకీయాల్లో అవమానం పెట్టుకుంటే ఎట్లాగండి? అంతేలే, సోనియా గాంధీ 4.5 లక్షలు కూడా తిన్నామన్నా కాంగ్రెస్ వాళ్ళు, రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఫీల్ అవ్వట్లేదు. దాని మనం నేను మిమ్మల్ని మెచ్చుకుంటా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు రామచంద్రరావు, కేవీపీ రామచంద్రరావు వీళ్ళంతా ఆత్మగౌరవంగా మాట్లాడారు. మీ రాహుల్ గాంధీ చాలా పొరుగు తీసుకున్నాడు. నిజం, నేనైతే సోనియా గాంధీని తిట్టిన రోజున తప్పన్నా, ఇప్పుడు తప్పన్నా, ఇప్పుడు కూడా తిట్టకూడదు అంటున్నాను. సో జగన్ ఎప్పుడన్నా సోనియా గాంధీని కానీ వాళ్ళని ఎవరైనా తిట్టారా? మోడీని తిట్టారా? లేకపోతే రాష్ట్ర పెద్ద నాయకులు ఎవరన్నా ఎప్పుడన్నా తిట్టాడు ఆయన? ఇట్లా బండబూతులు తిట్టింది ఆయనే, కలిసింది ఆయనే, జగన్ గంట కడతాడు మళ్ళీ ఇవన్నీ కూడా. అది దుర్మార్గం కదా అనిపిస్తుంది. సోనియా గాంధీ దత్తపుత్రుడు అని అన్నారా లేదా అప్పుడు? ఇప్పుడేమో మోడీ పక్కన మోడీని తిడుతున్నారు. అది ఆ రకమైనటువంటి వైరుధ్యాల్లో రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇద్దరు పొరుగు పోతున్నారు అనేది నా పర్సనల్ ఫీలింగ్. అది మీ ఇష్టం. పోతే మా పొరుగు మీ ఇష్టం. నాకేం, మీ పరువు కావాలని నేను అనుకున్నా. నాకు పరువు అక్కర్లేదండి, చంద్రబాబు చాలనుకుంటే మీ ఇష్టం. తిన్నారంటే అట్లాగే మోడీ గారి పరువు కూడా తీశాడు. ఏమాటకమంట నరహంతుడు అని చెప్పిన తర్వాత తెలంగాణ వెళ్ళి కలిశాడు. అక్కడ వాళ్ళని కూడా తక్కువేం చేయలేదు ఆయన. రైట్. చివరిగా శంకర, ఎవరి పేరు? శంకర్ మనోహర్ నాయుడు గారు, మనోహర్ హైదరాబాద్ నుంచి. నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నేను ఒక 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను కేఎస్ఆర్ గారు, టైం ఇవ్వండి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈయన ఎక్కడ పోతే అక్కడ జగన్ వస్తే అరాచకాలు జరిగిపోతాయి, మద్దతులు జరిగిపోతాయి అంటున్నారు. చిన్న ఇదండి, వంగవీటి మోహన్ రావు మర్డర్ ఎక్కడ ఎవరి టైంలో జరిగిందండి? రమణారెడ్డి మర్డర్ ఎవరి టైంలో జరిగిందండి? పింగళ దశరథరాం మర్డర్ ఎవరి టైంలో జరిగిందండి? మల్లెల బాబీ మర్డర్ ఎవరి టైంలో జరిగిందండి? రీసెంట్ గా చెరుకుపల్లి నారాయణ రెడ్డి మర్డర్ ఎవరి టైంలో జరిగిందండి? ఇంకోటి, నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక ముస్లిం అతను ల్యాండ్ విషయంలో మన ఎవరు ఈయన ఉన్నారు చూడండి, మన పేరేంది, వనిటాల రవి, అతను ఆ ల్యాండ్ విషయంలో అతనికి సరెండర్ కాకపోతే మర్డర్ చేస్తారని వార్నింగ్ ఇచ్చి అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఆ ముస్లిం అతను
అయినా దాన్ని కేసు రిజిస్టర్ చేయకుండా ఒక వారం రోజుల్లోనే అతను నమాజ్ చేసుకుని వస్తే మర్డర్ చేస్తారు. మొత్తం హైదరాబాద్ దాన్ని మర్డర్లు చేసి మళ్ళీ తెలంగాణ వాళ్ళ మీద ఇతను అలిగేషన్ పెడతాడు. ఇంకో ఆత్మగౌరవం సంబంధించిన విషయం మాట్లాడతాడు. మన కేసీఆర్ గారు ఆయన డ్యూరింగ్ ఇది ఉద్యమము అన్నాడు. అది అన్న తర్వాత కూడా అతని సంఘనాకి అతనితో అట్లాంటి పదాలు ఎందుకులేండి, అట్లాంటి పదాలు ఎందుకు? ఓకే ఓకే సరే, సారీ. గుడ్ గుడ్, అట్లా ఉండాలి విజ్ఞత అనేది. నేననేది కరెక్టే. ఆత్మగౌరవం గురించి ఆంధ్రులకు ఇప్పుడు చెబుతున్న ఆయన వెళ్ళి కేసీఆర్ దగ్గర నేను తగ్గున్నానని చెప్పడం ఆత్మగౌరవాన్ని అప్పుడు ఏమైంది అనేది ప్రశ్న సహజంగా ప్రజలు అడగాలి కదా. అడగట్లేదు కాబట్టి, పేపర్లు రాయట్లేదు కాబట్టి నా ఇష్టం అంటే కనీసం నా పొట్టాలు కూడా అడగకపోతే మళ్ళొకసారి చెబుతున్నారు, జగన్ గారు తప్పు చేసినా సరే మొహాటం లేకుండా అడుగుతాను, దాంట్లో ఏమి సందేహం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు తప్పు చేశారు కాబట్టి ఈ తప్పులని చెబుతున్నాం. చెప్పొద్దంటే నాకేమో నేను చెప్పకుండా ఉండలేను. అది పక్క రాష్ట్రం నుంచి కాంప్రమైజ్ అయ్యి మరీ వచ్చారంట సార్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం. ఓటు నోటు కేసు రైట్. ఓకే రైట్. బాబ్జీ గారు, తిలక్ గారు, అలాగే గురునాథం గారు, పుణ్యశీల గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.